నా పేరు ఇందల్ రాథోడ్. నేను గిరిజన విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడిని. నాతో పాటు తమ్ముడు వెంకట్ బంజారా గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ నాయక్ గారు. ఇవాళ మేము ఈ వచ్చే నెల ఫిబ్రవరి 12 తారీఖు నాడు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కమిటీ పక్షాన. మరి కార్యక్రమం తీసుకుంటున్నాం మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి 16 కోట్ల మంది బంజారాలకు ఇవాళ ఈ మెసేజ్ పోవాలని మాకు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా అవకాశం ఇవ్వాలని అడగంగానే మరి యోయో యూట్యూబ్ ఛానల్ వారు మమ్మల్ని ఈ రకంగా మా యొక్క వీడియోను, మా యొక్క ఏదైతే మేము తీసుకునేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా కృషి చేస్తున్నటువంటి యోయో ఛానల్ యాజమాన్యానికి మా గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కమిటీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఇవాళ భారతదేశంలో చూసినట్టయితే 16 కోట్ల మంది బంజారాలు ఉన్నారు. ఆ యొక్క బంజారాలకు ఆరాధ్య దైవమైనటువంటి ఇవాళ మా సూర్వీర్ శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్, ఇవాళ ఆయన చేయబట్టి బంజారాలు ఒకనాడు ఇదే వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు ఈ యొక్క బిజినెస్ చేసి ఇవాళ మేము భారతదేశ ఆర్థిక అభివృద్ధిని ఇవాళ ముందడు తీసుకొచ్చినటువంటి చరిత్ర ఇవాళ బంజారాలకు ఉన్నదనేసి ఈ సందర్భంగా యోయో ఛానల్ ద్వారా ఇవాళ మేము ప్రజానికానికి తెలియజేస్తూ, మరి ఏదైతే సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి ఏదైతే ఉందో ఫిబ్రవరి 15 తారీఖు నాడు భారతదేశంలో ఇవాళ 16 కోట్ల మంది బంజారా జనాభా ఉన్నటువంటి ఒక బంజారా ఆరాధ్య దైవమైనటువంటి ఇవాళ బంజారా మమ్మల్ని చీకటి బతుకు నుంచి వెలుగులో తీసుకొచ్చినటువంటి శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ ఆయన యొక్క జయంతిని భారతదేశ వ్యాప్తంగా ఇవాళ ప్రభుత్వమే జయంతి వేడుకలు నిర్వహించి ఆ రోజు ఫిబ్రవరి 15 తారీఖు నాడు భారతదేశం మొత్తం కూడా సెలవు దినం ప్రకటించాలనేసి మేము ఈ యొక్క చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇవాళ అందరికీ తెలవాలి ఎవరు అసలు ఈ సంత్ సేవలాల్ మహారాజ్, ఈయన చేసినటువంటి ఘనత ఏంటిది అనేసి ఇవాళ తెలియాల్సినటువంటి అవసరం తెలియజేయాల్సినటువంటి అవసరం ఇవాళ ఈ భారతదేశ ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే ఇవాళ 16 కోట్ల మంది జనాభా ఇవాళ కేవలం ఓటర్లుగానే కాదు, రాబోయే రోజుల్లో రాజ్యాధికార దిశ వెళ్ళేటటువంటి మార్గంలో పోవాలనే ఉద్దేశంతో ఇవాళ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి మా బంజారా ప్రజలందరూ కూడా ఇవాళ ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇవాళ మనం చీకట్లో ఉన్న రోజుల్ని మనల్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి సేవలాల్ మహారాజ్ యొక్క మరి ఆయన యొక్క చరిత్రని ఇవాళ భారతదేశం మొత్తం తెలియజేయాలంటే మీరందరూ కూడా ఏదైతే చలో ఢిల్లీ 12 తారీఖు ఫిబ్రవరి నాడు మీరందరూ కూడా ఢిల్లీకి వచ్చి మనం ఏంటిదో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి చూపించాలనేసి మీ అందరినీ కోరుతూ, అదేవిధంగా ఇవాళ వివిధ రాష్ట్రాల్లో షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ కాస్ట్, బ్యాక్వర్డ్ క్లాసెస్, డీనోటిఫైడ్ ట్రైబ్స్, నోటిఫైడ్ ట్రైబ్గా పిలువబడేటటువంటి మా బంజారాలను భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా షెడ్యూల్ ట్రైబ్లో కలపాలనేసి అది కూడా ఒక డిమాండు. కాబట్టి ఈ యొక్క తదుపరి డిమాండ్ల పైన తమ్ముడు వెంకట్ బంజారా కూడా మాట్లాడతారు. కాబట్టి ఏదైతే మేము గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కమిటీ తరఫున తీసుకున్నటువంటి కార్యక్రమం చలో ఢిల్లీ కార్యక్రమం ఏదైతే ఉందో దానికి భారతదేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజలందరూ కూడా ఇవాళ మన కోసం మన సేవలాల్ మహారాజ్ ఆయన యొక్క ఘననీయతను ఇవాళ మనం చాటుకోవాలంటే ఖచ్చితంగా ఆయన గురించి ఇంకా బయట దేశాలు కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి అందరూ భారతదేశంలో ఉన్నటువంటి బంజారాలు అందరూ కూడా గిరిజన విద్యార్థి సంఘం తీసుకున్నటువంటి ఒక కార్యక్రమాన్ని వచ్చే నెల ఫిబ్రవరి 12న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఒక గిరిజన విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడిగా మీ అందరినీ కూడా కోరుతూ, మరి ముఖ్యంగా మాకు అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క వాయిస్ని ఇవాళ ప్రపంచాన్ని తెలియజేస్తున్నటువంటి యోయో ఛానల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా మా గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కమిటీ పక్షాన హృదయపూర్వకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. జై సేవలాల్. నా పేరు వెంకట్ బంజారా, గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుని. ఇవాళ ఏదైతే సమాజం కోసం ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు బంజారా బిడ్డలు రాజకీయంగా సామాజికంగా ఉండాలని చెప్పేసి కోరుకున్న మహనీయుడు
సద్గురు సేవాలాల్ మహారాజ్. మరి సద్గురు సేవాలాల్ మహారాజ్ ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లాలో పుట్టి ఈ దేశంలో ఉన్న బంజారా బిడ్డల కోసం పనిచేసిండు. మరి ఈ దేశంలో ఏదైతే మహనీయులు గాంధీ, అంబేద్కర్, పూలే జయంతులను ఏ విధంగా సెలవు దినం ఇస్తారో అదేవిధంగా సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతిని జాతీయ సెలవు దినం ఇవ్వాలని చెప్పేసి గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో 12/2/2025 నాడు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పెద్ద నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతిని జాతీయ సెలవు దినంగా ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే భారత ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ జయంతిని అధికారికంగా జరపాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బంజారా బిడ్డలు సుమారు ఈ దేశంలో 16 కోట్ల మంది ఉంటారు. 16 కోట్ల మంది మరి సద్గురు సేవాలాల్ మహారాజ్ని ఒక దేవుడుగా, ఒక మహనీయుడుగా, ఒక చరిత్రకారుడుగా పూజిస్తారు. కాబట్టి ఈ 16 కోట్ల మంది పూజించే సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి దేశవ్యాప్తంగా జరుపుకోవడానికి ఒక 1000 కోట్ల బడ్జెట్ నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఇవాళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బంజారా బిడ్డలు మాట్లాడే ఏకైక భాష గోర్బోలి. ఈ గోర్బోలిని భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి కూడా మేము భారత ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఈ బంజారా బిడ్డలు వివిధ రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాలు ఎస్సీలో ఉన్నారు, కొన్ని రాష్ట్రాలు ఎస్టీలో ఉన్నారు, కొన్ని రాష్ట్రాల్లో బీసీలో ఉన్నారు, కొన్ని రాష్ట్రాలలో ఓబీసీలో ఉన్నారు, కొన్ని రాష్ట్రాల్లో NT/DNTలో ఉన్నారు. వీరందరినీ షెడ్యూల్ ట్రైబ్లో చేర్చి ఈ భారత ప్రభుత్వం చొరవలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ఇవ్వకుంటే భారత ప్రభుత్వం మీద రాబోయే రోజుల్లో మేము నిరసన ధర్నాలు, రాస్తారోకోలు, అవసరం అనుకుంటే భారత ప్రధానమంత్రి కార్యాలయం ముందు కూడా మేము నిరసన ధర్నా తెలియజేయడానికి రాబోయే రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తా ఉన్నాం. కాబట్టి ఏదైతే గిరిజన విద్యార్థి సంఘము జాతీయ అధ్యక్షుడు ఇందల్ రాథోడ్ అన్న గారి నాయకత్వంలో ఢిల్లీ జరిగే కార్యక్రమానికి ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న నా బంజారా బిడ్డలు 12వ తారీఖు జంతర్ మంతర్ వద్ద జరిగే కార్యక్రమానికి అందరూ, నా అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ ఆ కార్యక్రమాన్ని ఇచ్చేసి విజయవంతం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే మరి ఈ తెలంగాణ ప్రభుత్వం గతంలో ఆప్షనల్ హాలిడే ఇవ్వడం జరిగింది. మరి ఆప్షనల్ హాలిడే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, అడుగుతా ఉన్నాం. మీరు ఖచ్చితంగా మరి ఫిబ్రవరి 15ను జాతీయ సెలవు దినం ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. అవసరం అనుకుంటే ఇక్కడ స్థానికంగా మీరు ఆప్షనల్ హాలిడే కాకుండా పూర్తి హాలిడే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఏదైతే మా కార్యక్రమానికి 12వ తారీఖు జంతర్ మంతర్ న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను SC/ST/BC మైనారిటీ సోదరులకు, నాయకులకు, అన్నదమ్ములకు కోరుకుంటున్నాం. జై సేవాలాల్. నా పేరు జీవీఎస్ రవీంద్ర నాయక్. గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15 నాడున జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని చేసి ఒక చలో ఢిల్లీ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఉద్యమానికి ఎందుకు పూనుకున్నామంటే ఈరోజు అన్న వాళ్ళు ఇద్దరు చెప్పినట్టుగా బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, పూలే కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, వీళ్ళందరి జయంతిలు ఎలా అయితే సెలవు దినంగా ప్రకటిస్తారో అదే మాదిరిగా మా ఆరాధ్య దైవం అనేటువంటి సేవాలాల్ మహారాజ్ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసినాం. అలాగే గత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి అప్పుడు కూడా మేము కొన్ని నిరహార దీక్షలు, కొన్ని కార్యక్రమాలు చేపట్టిన తర్వాత ఆ గవర్నమెంట్ మాకు ఆప్షనల్ హాలిడేగా ఇచ్చింది. ఈరోజు ఈ రేవంత్ రెడ్డి గారిని కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం, మాకు కావాల్సింది ఆప్షనల్ హాలిడే కాదు, పూర్తి హాలిడే కావాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం మీద మీరు ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి జాతీయ సెలవు దినంగా వచ్చేటట్టు కృషి చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఏదైనా సాధ్యపడుతుంది అంటే 100% సాధ్యపడుతుంది. మా గిరిజనులకు ఇప్పుడు కాకపోయినా రేపు కానీ ఎల్లుండైనా ఎప్పుడైనా సరే ఏదో ఒక దశలో సేవాలాల్ జయంతిని జాతీయ సెలవు దినంగా ఖచ్చితంగా నిర్వహించుకుంటాం. దానికి ఉద్యమం ద్వారా మనము పునాది వేయాల్సిన అవసరం ఉన్నది. ఆ పునాది వేసింది ఎవరంటే గిరిజన విద్యార్థి సంఘమే అని చెప్పేసి వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు రిజర్వేషన్ కొరకు కొట్లాడినాం, అది సాధించుకున్నాం. ఈరోజు తాండాల గురించి కొట్లాడినాం, అది సాధించుకున్నాం. అందులో ప్రత్యేక భూమిక పోషించేదైనా సంఘం ఉందంటే అది ఒకటి గిరిజన విద్యార్థి సంఘం మాత్రమే. ఎన్నో రాజ్భవన్ ముట్టళ్ళు, ఎన్నో ప్రగతి భవన్ ముట్టళ్ళు, ఎన్నో దేవరకొండ నుంచి అమరవీరుల స్తూపం వరకు పాదయాత్ర నిర్వహించడం కానీ, ప్రతి జిల్లాలో చూసుకున్నట్టయితే నిరహార దీక్షలు, ఇవన్నీ కంటెక్ట్ చేసినాం. కాబట్టి ఇవన్నీ ఉద్యమాల రూపకంగానే మనం సాధించుకోగలిగినాం. ఇప్పుడు
బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు మనము భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటే మనం ఉద్యమాలు చేస్తేనే వచ్చింది, ఎన్నో పోరాటాలు చేస్తేనే వచ్చింది. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలన ఉన్నప్పుడు మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలి తెలంగాణ అన్నప్పుడు అప్పుడు కూడా ఎన్నో ఉద్యమాలు చేస్తేనే వచ్చింది. ఇలా ఉద్యమాలు చేస్తేనే సాధ్యపడుతుంది తప్ప మనం ఏదైనా సరే ప్రశ్నించాలి, ఉద్యమాలు చేయాలి. మన ఏదైతే భారత రాజ్యాంగం హక్కులు ఏవైతే మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిరో ఆ హక్కులు మనము తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్క బీజేపీ పార్టీలో కాబట్టి బీజేపీ మోర్చాలో పనిచేస్తున్నటువంటి ఎస్టీ మోర్చాలో పనిచేస్తున్నటువంటి బీజేపీ సోదరులారా, కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ ఎస్టీ సెల్ సోదరులారా, టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి టీఆర్ఎస్ ఎస్టీ సెల్ సోదరులారా, మీ అందరికీ ఈ వేదిక ద్వారా ఒకటే తెలియజేస్తున్నా, మనం అందరం పూజించే బంజారాలు అందరం కూడా పూజించే ఏకైక మన సేవలాల్ మహారాజ్ మన ఆరాధ్య దైవం ఉన్నాడు కనుక ఆ యొక్క జయంతి సెలవు దినంగా ఇవ్వాలని చెప్పేసి మీరు తమ తమ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళకు ఒక్కొక్క మెమోరణ ఇచ్చి మీరందరూ కూడా వాళ్ళ నోటీస్ని తీసుకెళ్లి మన యొక్క సేవలాల్ మహారాజ్ ఫిబ్రవరి 15న జాతీయ సెలవు దినంగా వచ్చేటట్టు మీరు కూడా కృషి చేయాలని చెప్పేసి ప్రయత్నం చేయాలి. మీరు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మనమందరం కూడా ఆ యొక్క సెలవు దినాన్ని మనం ఘనంగా జరుపుకోవాలి. అలాగే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా గిరిజనులు యొక్క డిమాండ్లను నెరవేర్చాలి. నెరవేర్చకపోతే గనక రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే రకంగా, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే రకంగా ఎన్నో ఉద్యమాలు జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మళ్ళీ పూనుకుంటామని చెప్పేసి ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. ఆ యొక్క ఫిబ్రవరి 15 నాడున నిర్వహించే ఆ జయంతులు సెలవు దినం ఇవ్వాలి. ఫిబ్రవరి 12న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న కనుక మన గిరిజనులందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి పెద్ద ఎత్తున హాజరై ఆ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఏది కదా తెలియజేస్తున్నాం.